బల్దియాలో కొత్త రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటోంది జీహెచ్ఎంసీ 600 కోట్లతో 6 కిలోమీటర్ల రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మధ్యలో 2 ఫ్లైఓవర్లు కూడా నిర్మించనుంది. ఇందుకోసం 36 ఎకరాల డిఫెన్స్ భూమి అవసరమవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలంటూ కలెక్టర్లకు లేఖ రాశారు జీహెచ్ఎంసీ కమిషనర్. గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ కంట్రోల్ కు ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోంది బల్దియా. ఇందులో భాగంగా రోడ్ల నిర్మాణాలు చేయాలని డిసైడ్ అయింది. మారేడ్పల్లి సికింద్రాబాద్ మీదుగా సికింద్రాబాద్ ఏఓసీ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ కు వెళ్లకుండా మల్కాజ్గిరి, ఈసీఐఎల్, సఫిల్గూడ, ఆర్కేపురం వెళ్లేందుకు ప్రత్యామ్నాయ రోడ్లు నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది జీహెచ్ఎంసీ. ఈ పనుల్లో స్పీడ్ పెంచింది. మారేడ్పల్లి చౌరస్తా దాటిన తర్వాత 600 కోట్లతో 6 కిలోమీటర్లు ఆర్కేపురం వరకు 100 అడుగుల రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే ప్రపోజల్స్ రెడీ చేసింది. ఇందులో 2 చోట్ల ఫ్లైఓవర్లు కూడా ఉన్నాయి. వీటి నిర్మాణానికి 36 ఎకరాల డిఫెన్స్ భూమి అవసరమవుతుందని జీహెచ్ఎంసీ అంచనా వేయగా బదులుగా ప్రభుత్వ భూమిని అప్పగించాల్సి ఉంటుంది. అయితే భూమి ఎక్కడ ఖాళీగా ఉందన్న అంశంపై బల్దియా కమిషనర్ ఫోకస్ పెట్టారు. అందుబాటులో ఉన్న భూమిని గుర్తించాలని హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి కలెక్టర్లకు లేఖలు రాయనున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరగా లైన్ క్లియర్ అయ్యేలా చూడనున్నారు. ఇక దీనిపై ఇప్పటికే మిలిటరీ అధికారులతో కమిషనర్ సమావేశమై చర్చించారు. భూమిని అప్పగించిన వెంటనే ఫ్లైఓవర్ పనులు మొదలు పెట్టనున్నారు. మారేడుపల్లి నుంచి ఏఓసీ, మిలిటరీ హాస్పిటల్ ప్రాంతాల నుంచి వెళ్లే రోడ్లకు ప్రత్యామ్నాయంగా మారేడుపల్లి, సఫిల్గూడ, ఆర్కేపురం నుంచి రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది బల్దియా. పెరుగుతున్న వాహనాలు రద్దీతో నిత్యం మిలిటరీ ఏరియాల్లో ట్రాఫిక్ సమస్య వస్తోంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ రోడ్లపై నుంచి రాకపోకలను బంద్ చేస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బల్దియా నిర్మించాలనుకుంటున్న రోడ్డు నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్ నుంచి మల్కాజ్గిరి, నేరేడ్మెట్, ఈసీఐఎల్ వెళ్లే వారికి తిప్పలు తప్పుతాయి. తక్కువ టైంలోనే ఏఓసీ సెంటర్ కు వెళ్లకుండా బయటి నుంచే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. మిలిటరీ ఏరియాలో నిర్మించే ఈ రోడ్డుకు కనెక్టింగ్ గా ఆర్కేపురం వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జి, రైల్ అండర్ బ్రిడ్జిలను బల్దియా నిర్మించనుంది. 2 వైపులా రాకపోకలు సాగించేందుకు సమాంతరంగా వీటిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం 245 కోట్లకు పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇందులో ఆర్ఓబీకి 210 కోట్లు కాగా ఆర్యూబీకి 35 కోట్లు ఇచ్చారు. తక్కువ ఖర్చులోనే ఈ నిర్మాణాలు పూర్తి చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక పనులు మొదలైతే ఏడాదిలోపే పూర్తి చేస్తామంటున్నారు అధికారులు.